సో గాయస్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసినాము టువర్డ్స్ ఓంకారేశ్వర్. బైక్ మీద వెళ్తున్నాము, దగ్గరే కాబట్టి హెల్మెట్స్ అవన్నీ అక్కడ పెట్టినాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ క్లాక్ రూమ్ ఉంటే ఉన్నా లేకపోయినా నా హెల్మెట్ ఏమో ఇంటర్కామ్ ఉంది, మళ్ళీ అది అటు ఇటు అవుతుంది. ఎందుకంటే లాస్ట్ రైడ్ మా కుంభమేళ రైడ్ లో మా ఫ్రెండ్ది ఇంటర్కామ్ లేపేసారు. ఆడు అప్పటికప్పుడు చూసుకోలేడు, తర్వాత చూసుకుంటే ఇంటర్కామ్ లేదు హెల్మెట్. సో ఇవన్నీ అయిపోయాయని చెప్పేసి దగ్గరే కదా అని చెప్పేసి హెల్మెట్స్ ఏవి లేకపోతేనే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నేను టెంపుల్ గురించి టెంపుల్ వీడియోస్ అవన్నీ తీసి అప్లోడ్ చేస్తాను. రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు, రోడ్స్ అయితే అసలు వరస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చి 10 o'clock, టెంపుల్ ఒక 5 to 10 minutes పనిచేస్తారు అని చెప్పారంట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, దేవుడికి బ్రేక్ఫాస్ట్ టైం లెక్క ఇస్తారంట, 5 to 10 minutes పనిచేస్తారంట. సో మనము బై 10 o'clock అక్కడ వెళ్తే దర్శనం అయ్యే ఛాన్సెస్ చూడాలి. బట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన కూడా మనం అక్కడ లైన్ లో నిల్చొని దర్శనం వరకు ఆ టైం వరకు ఉండమో లేదు. 5 to 10 minutes మనం దేవుడి కోసం వెయిట్ చేయాలి తప్పదు. సో టెంపుల్ నుంచి వచ్చేసి ఇది లోపల మొత్తం పార్కింగ్, అది 4-wheeler, దీని లోపల 2-wheeler ఉంటుంది. సో టెంపుల్కి అయితే పోతున్నాం ఇప్పుడు. ఏం బాగానే మనం తీసుకుంటా మనం బుట్ట తీసుకున్నాం. బుట్ట లోపల చూస్తావా? हाँ दर्शन होने के बाद आएंगे, उसी में हो जाएगा ना आपका, टोटल हो जाएगा. ओमकारेश्वर मंदिर टेंपल दर्शन करो, जब तक बोट खड़ा रहेगा दर्शन करने में बुकिंग करवा देते हैं. संगम दिखा देंगे, मुमलेश्वर मंदिर दिखा देंगे. यहाँ से लोकेशन बता देता हूँ, व्यू देख लो आपको. हमें तो जाने का है. नहीं प्राइस कितना लेते हो वो बोलो. टोटल भी करवा देते हैं, जिसमें ओमकारेश्वर मंदिर दर्शन करते अब तक बोट खड़ा रहता है. दर्शन कर इधर आ जाओ, दर्शन करने के बाद में रिटर्न लाके छोड़ देते हैं. मंदिर जाने का 100 रुपीज है. हाँ एक बोट यदि टोटल करते हो तो टोटल में क्या 10 सवारी बिठाते 200 रुपये टिकट लगता है. जिसमें संगम आता है, डैम आता है, ओमकारेश्वर मंदिर दर्शन करोगे, जब तक बोट खड़ा रहेगा रिटर्न ममलेश्वर लाके ड्रॉप कर देते. सवारी में वेट करना पड़ेगा. पर्सनल जाओगे पूरा बोट का 1500 रुपये लगेगा आपके लिए, जाओगे उसमें सवारी कोई वेट नहीं होगा. दर्शन भी होगा, दोनों साइड बोटिंग होगा. ऐसा है. तो अगर हम खुद बोट लेना है तो 1500 बोल रहे. हाँ आपके लिए पर्सनल जाएगा. उसमें दूसरी सवारी अलाउ नहीं रहेगा, बेटे की चले तो. अगर हम रुके तो ओमकारेश्वर जो भी समय लगता है वेट करता है बोट. दर्शन करने के बाद में रिटर्न ममलेश्वर लाके ड्रॉप करते हैं. टोटल कितना टाइम लगेगा दर्शन को? दर्शन में अभी टाइम आधा घंटे में हो जाएगा. आधा घंटे में तो आधा घंटे तक बोट उधर रहेगा. आधा घंटा, 1 घंटा, 5 मिनट, 10 मिनट जो भी समय लगता है बोट खड़ा रहता है. यहाँ तक तो मैं बता देता हूँ पूरा लोकेशन. ठीक है. బోట్ రైడ్ తీసుకున్నాం ఇప్పుడే, బోట్ నడుస్తుంది. సో ఇది వచ్చేసి ఓంకారేశ్వర టెంపుల్. అయితే బాగా ఏం చెప్పిందంటే ఓంకారేశ్వర టెంపుల్ చూపిస్తా, ముందట త్రివేణి సంగమం ఉంది అది కూడా చూపిస్తా, అండ్ మమలేశ్వర టెంపుల్ అనేది కూడా చూపిస్తానన్నా. భయ్యా ఏ ओमकारेश्वर टेंपल यही है ना, ये वाला? और त्रिवेणी संगम? हाँ वो संगम है, त्रिवेणी संगम नहीं है वो संगम का नाम कुछ है, नर्मदा कावेरी तावा. సో సంగం పేరు వచ్చేసి నర్మదా కావేరి तावा अंట. ब्रो मस्त वो तो सुनना. दूसरा टेंपल का नाम? हाँ वो किधर है, यही है क्या? हाँ हाँ ఇక్కడ నుంచి ఉందా నా నడుచుకుంటూ పోయే దారి ఉంది. ఆ బ్రిడ్జ్ దాటొచ్చినాం కదా మనము, అదే ఇది కూడా అదే బ్రిడ్జ్. ఇక ఈ బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ సీదా మందిర్కి వెళ్తుంది. అదో పైన బ్రిడ్జ్. ये त्रिवेणी संगम है जी. ये डैम बनने के कारण तीनों नदी का पानी इकट्ठा था. हाँ. नर्मदा कावेरी तावा. नर्मदा कावेरी तावा तीनों नदी का इधर धारा है, एक नदी की धारा है. हाँ.
మొత్తం కుంకుమ చెంప గడిచిపోతుంది. ఇమీడియట్ ఘోరంగా ఉంది ఇక్కడ, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇమీడియట్. ఫుల్ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది ఈరోజు. बाबा एक सहारा है. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది ఓంకారేశ్వరిది. మాది తడిసిపోయినాం ఆల్మోస్ట్ చెమటవులనే. సో అదే ఓంకారేశ్వర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో టెంపుల్ ఉంది, ఇది కూడా కవర్ చేయాలి. ఈ టెంపుల్ దర్శనం అయితేనే మనది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అనేది కంప్లీట్ అవుతుందంట. సో ఇది కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ వచ్చేసి మమలేశ్వర్ టెంపుల్, ఇదే సెకండ్ టెంపుల్. ఈ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయితే మనకు జ్యోతిర్లింగం దర్శనం అనేది కంప్లీట్ అయినట్టు. టెంపుల్ వచ్చేసి ఇది పెట్టండి. గైస్ ఇప్పుడే హోటల్ రూమ్ అయితే చెక్అవుట్ చేసినాం. నెక్స్ట్ స్టాప్ మనది వచ్చేసి మహాకాళేశ్వర్. సో ఓంకారేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది ఈరోజు. మహాకాళేశ్వర్ దర్శనము ఈరోజు నైట్ వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని స్టే చేస్తాము. మోస్ట్లీ మేము అనుకునేది ఏంటంటే ఈరోజు రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసేసి రేపు మార్నింగ్ దర్శనం చేసేసుకొని అక్కడ దగ్గరున్న ఫ్యూ టెంపుల్స్ కవర్ చేసుకొని రేపు ఈవినింగే కొంచెము ఒక 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని వేరే దగ్గర రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఎల్లుండి ఇంటికి వెళ్తే బెటరు, కొంచెం స్ట్రెయిన్ అనేది తగ్గుతుందని మేము అనుకుంటున్నాము. పవన్ ఎటు ఇదేనా అనుకున్నాను నేను అప్పుడే. ఇక్కడనే మనం డైవర్షన్ తీసుకున్నాం నైట్. సో మేమున్న ప్లేస్ నుంచి మహాకాళేశ్వర్ వచ్చేసి 135 కిలోమీటర్స్ ఉంది అండ్ 4 అవర్స్ చూపిస్తుంది. అంటే రోడ్ ఎలా ఉందో మాకు ఐడియా లేదు. అండ్ మేము వెళ్ళేది కూడా పీక్ అవర్, అంటే ఇది ఇప్పుడు నైట్ టైం కదా, ట్రాఫిక్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. ఈవినింగ్ నుంచి నైట్కి వచ్చే ట్రాఫిక్లో మేమైతే ఇరుక్కుంటామని అనుకుంటున్నాం. చూడాలి, అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు ట్రాఫిక్ ఎట్లుందో రోడ్ ఎట్లుందో తెలియదు. సో నిన్న ఒక రోడ్ చూశారు కదా మీరు, ఆ ఒక్క ప్యాచ్కే ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది క్రాస్ చేయడానికి, అంత వర్స్ట్ ఉండే అది. సో ఇటు సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయో తెలీదు. కానీ మాకైతే ఈరోజు దర్శనం చాలా మంచిగా అయింది. ఆల్మోస్ట్ మోస్ట్లీ ఒక 1 అవర్ 20 మినిట్స్ అట్లా పట్టింది దర్శనంకి ఓంకారేశ్వర్ టెంపుల్. ఇంకా ఏదైతే మమలేశ్వర్ టెంపుల్ ఉందో అది వచ్చేసి ఒక ½ అవర్ పట్టింది. మేము అక్కడ ఇంకా జల అభిషేకం అనేది చేయించాం, నీళ్ళతో అభిషేకం చేయించినాము దేవుడికి. బాగానే ఉండే పూజ, బాగానే ఉండే. అది కూడా ఒక చిన్నపాటి స్కామ్ ఉండే, కానీ మనం ఇరకలే ఆ స్కామ్లో. ఎందుకంటే మనకు సేమ్ స్టోరీ కుంభమేళాలో అయ్యి ఉండే. మనం అక్కడ అంటే కుంభమేళాలో మా ఫ్రెండ్కి అయింది, నేను లేనప్పటికీ నేను రిటర్న్ అయిపోయినా. సో వాడు చెప్పిన స్టోరీ ప్రకారం అది స్కాము. సో మా వాడు అక్కడ ఏమి వేయలేడు, మేము ఇక్కడ ఏమి వేయలే. ఏదైతే మన ఈ రోడ్డు ఉందో మధ్యప్రదేశ్లో, అంటే టిల్ ప్రయాగ్రాజ్ వరకు రోడ్ అయితే చాలా బాగుండే. ప్రయాగ్రాజ్ వరకు మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పటి నుంచి ప్రయాగ్రాజ్ వరకు రోడ్డు చాలా బాగుండే. బట్ ఇటు సైడ్ ఈ టెంపుల్ సైడ్ మరి వీళ్ళు ఎందుకు ప్రాపర్గా చేయలేరు మనకు తెలియదు.
సో ఏదో బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్ మీద ఉన్నాం. పెద్దదే ఇది, అటు కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఇంకోటి కడుతున్నారు ఇక్కడ. కానీ ముందట ట్రాఫిక్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చూడండి, ఇప్పుడు ఫస్ట్ మహాకాళేశ్వర్ అనుకున్నాము, కాకపోతే ఓంకారేశ్వర్లోనే ఉండి తర్వాత మహాకాళేశ్వర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మాలాగా కొందరు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇదే టైంలో బయలుదేరుతారని అనుకుంటున్నాము. కొందరు ఈ టైంలో బయలుదేరుతారు, కొందరు మార్నింగ్ వెళ్తారు.